సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా చిల్లకూరు జాతీయ రహదారి జంక్షన్ నుండి ఆదిశంకర యూనివర్సిటీ వరకు ఆటోలో ప్రయాణించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. చిల్లకూరు మండలంలో ఉద్రిక్తత. ముత్యాలపాడు గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య తీవ్ర ఘర్షణ. గాయపడ్డ బాధితులు 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని కోదండరామాపురం కోదండ రామాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు. అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోకూడదని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తోందని, ఎన్నికలకు ముందు హామీ ఇవ్వకపోయినా ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం సహాయం అందిస్తోందని, మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాల్లో భాగంగా చిల్లకూరు జాతీయ రహదారి జంక్షన్ నుండి ఆదిశంకర యూనివర్సిటీ వరకు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మరియు బీజేపీ జనసేన నాయకులు ఆటోలో ప్రయాణించారు. అనంతరం ఆదిశంకర యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. ఆటో డ్రైవర్లకు నగదు సహాయం ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వలేదని, అయినా కానీ మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్ల నష్టపోకూడదని ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3,60,00,000 రూపాయల నగదు ఆటో డ్రైవర్ల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కూటమి పాలనలో రాష్ట్రమే ఎంతో అభివృద్ధి చెందుతూ ఉందని, ఇటీవల టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగిందని, త్వరలో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తారని అన్నారు. సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మాట్లాడారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అందిస్తున్న ఆర్థిక సహాయం మీ కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని, అర్హులై ఉండి ఆర్థిక సహాయం రానివారు సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్టీఓ కిషోర్, డీఎస్పీ గీతాకుమారి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, బాలకృష్ణ నాయుడు, తీగల చంద్రశేఖర్, కిషోర్ నాయుడు, పటాభిరెడ్డి, మనోజ్ రెడ్డి, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకి ఈరోజు దాదాపు 3,65,00,000 రూపాయలు ఈరోజు ఇస్తున్న విషయాన్ని కూడా మేము తీసుకొస్తున్నాం. ఎందువల్లంటే గతంలో కూడా ఇచ్చినా మీ ఆటో డ్రైవర్ల పైన పన్ను విపరీతం ఒక్కసారి పూర్వ పడితే ఆర్టీఓ ఆఫీస్లో 1,000 రూపాయల మీద రుణం చేసే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను. నేను ప్రాక్టికల్గా చూశాను. ఈరోజు ఆ పరిస్థితి ఒకవేళ ఉన్నా అది చేయదు అని చెప్పి మా ఆర్టీఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఈరోజు 15,000 ఇచ్చిన తర్వాత మీరు అదే పనిగా వాళ్ళకి ఫైన్ వేస్తే ఇచ్చిన అటువంటి 15,000 పెడతాం. ఎందుకంటే వాళ్ళకి మరి ఇచ్చాడు 15,000 చదవడం అన్నాడు, బాగానే ఉంది. కానీ మళ్ళీ ఈ రూపంలో మా దగ్గర వెళ్ళిపోతున్నాయటువంటి మాతో డ్రైవర్ దగ్గర నుంచి రాకూడదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలు కూడా ఇక్కడికి ఆహ్వానించాం. వచ్చుంటే బాబు, ఎందువల్లంటే ఈరోజు ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు బాబు గారు అంటే ఎలక్షన్ హామీలో లేదు. అయినప్పటికీ ఏంటంటే మహిళలకి ఫ్రీ సర్వీస్ బస్సు పెట్టాడు కాబట్టి మీరు ఏమన్నా లాస్ అవుతారు అనే ఉద్దేశంతో ఈరోజు బాబు గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం 15,000 రూపాయలు మీకు ఇచ్చారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే గవర్నమెంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి గవర్నమెంట్ కాదు మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఏకైక మగాడు లోకేష్ బాబు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే పోలీస్ కానిస్టేబుల్ని ఉద్యోగాలు ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఎందువల్ల చెప్తున్నాం, ఈరోజు మా అసెంబ్లీలో ఎక్కడ సరే అటవీ శాఖ అనుమతులు లేకపోతే మా పవన్ గారికి ఒక అర్జీ ఇస్తే అప్పటికప్పుడు పెద్ద భాస్కర్ గారు మనం చెబుతున్నాం. అప్పటికప్పటికి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి త్వరలో అవన్నీ కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు వాళ్ళిద్దరి కాలేజీతో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. 2,455 మంది ఆటో కార్మికులు, దాదాపు 3,60,00,000 రూపాయలు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీ అకౌంట్ వేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందువల్ల చెప్తున్నామంటే మీ ఆటోలో చాలామంది ప్రయాణిస్తున్నారు. గవర్నమెంట్ ఏ విధంగా ఉంది అని చెప్పాల్సింది మీరు కన్నా బాగాలేదంటే ఆటోలో 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా కూడా అదే మాట మాట్లాడతారు. ఎందుకంటే చెప్తున్నారంటే వాస్తవం మాట్లాడుతున్నా. కాబట్టి మీరు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇచ్చిన సహాయాన్ని మర్చిపోవద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చేసిన సహాయాన్ని మాత్రం మర్చిపోతే మాత్రం అది భయంకర ఇబ్బంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా.
కాబట్టి చెప్పండి, వాస్తవాలు చెప్పండి. ఏదైనా ఉంటే పబ్లిక్ డిస్కషన్ పెట్టండి. ఈరోజు మీలో కూడా చాలామంది బిడ్డలు చదువుతున్నారు స్కూళ్ళల్లో. మీ ఇంట్లో ఎంతమంది పెట్టుంటే అన్ని 15,000 రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఈరోజు మీ భార్య అకౌంట్లో పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మనందరికీ తెలుసు, మన ఆటో డ్రైవర్స్ కోసం 15,000 ప్రతి ఇయర్ ఇవ్వడానికి ఒక మంచి పథకం వచ్చింది. ఈ పథకంలో ఎలిజిబిలిటీ పరంగా మీ అందరికీ అప్లై చేయడానికి GSWS ఒక ప్రొవిజన్ ఉంది. అది మీకు అందరికీ తెలుసు. ఏదైతే అప్లై చేశారు ఆ అప్లికేషన్ నుంచి 2,401 2,400 అప్లికేషన్ ఇప్పుడు మన గుంటూరు కాన్స్టిట్యున్సీలో గుంటూరు నియోజకవర్గంలో ఇప్పుడు యాక్సెప్ట్ అయింది. ఈ 2,401 మనిషికి దాదాపు 3,60 lakh రూపీస్ ఈరోజు మనం డబ్బులు రిలీజ్ చేస్తున్నాము. సో ఈ స్కీమ్లో మీకు ముఖ్యంగా మీ ఆటోస్కి రిపేర్ చేయడానికి కోసం మీకు ప్రతి సంవత్సరం ఏదో ఖర్చు వస్తుంది. దీనికోసం ఒక ముఖ్యంగా ఇది సహాయం వస్తుంది. ఈ స్కీమ్లో మీరు ఖచ్చితంగా లాభం ప్రాప్తి చేయండి. మీ అందరికీ తర్వాత ఎక్కడైనా ఏదైనా ఎలిజిబిలిటీ పరంగా లేకపోతే మీకు ఏదైనా ఇష్యూ వస్తే ఖచ్చితంగా మీరు మీ దగ్గర సచివాలయంలో వెళ్ళి అక్కడ మీరు మీ అప్లికేషన్ ఇవ్వండి. ఈరోజు ఈ పథకం వచ్చిన తర్వాత మీకు చాలా చాలా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గవర్నమెంట్ 15,000 రూపాయలు మీ అందరికీ మంజూరు చేయడం జరుగుతున్నది. విషయంలో వారు మీ అందరి ఖాతాల్లోనూ 15,000 రూపాయలు వేయటం జరుగుతుంది. మీ అందరికీ మా యొక్క శుభాభినందనలు. తరువాత మన సార్ మాట్లాడతారు. థ్యాంక్ యూ. చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో సుధా మరియు రాముడు అనే వ్యక్తులపై కొంతమంది దాడి చేయడంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్ని గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించారు. చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామంలోని దేవాలయం వద్ద సుధా మరియు రాముడు అనే వ్యక్తులు ఉండగా అదే గ్రామానికి చెందిన కొంతమంది మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఉండకూడదని గొడవ పడి వారిపై దాడి చేయడంతో సుధా మరియు రాముడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వైద్య నిమిత్తం గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. బాధితులు మాట్లాడుతూ దేవాలయం దగ్గర ఉండగా ఆకారణంగా మా అబ్బాయి దాడి చేశారని, మాది తక్కువ కులమని అవహేళన చేశారని తెలిపారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దేవాలయం దగ్గర పక్కన మా ఇల్లు తిరుక్కొని వస్తూ ఉండగా నన్ను బండి ఆపి నన్ను కొట్టేసాను. నా మీద ఇప్పటి నుంచో నన్ను పుట్టినకి ఎవరు వచ్చారు, వాడు చేసేట పుట్టేశాడు. తర్వాత ఎవరు పుట్టారు నాకైతే వాళ్ళందరూ కత్తి తెచ్చుకొని వచ్చేసారంట. వాడితే కొట్టేశాడు. బండి తీసుకొని కొట్టేశాడు. ఇప్పుడు ఒక ఇంతకు ముందుగానే ఒకసారి పడి ఉంది. అది పోలీసులు కానీ వచ్చారు, ఒళ్ళు వచ్చి తీసుకొచ్చారు అంబులెన్స్లో. మేమైతే ఇక్కడికి వచ్చాము. అది ఇక్కడికి వచ్చే దీనికి అంబులెన్స్ ఫస్ట్ కానీ చెప్పి ఫస్ట్ ఎవరం బండిలా వేస్తే వాళ్ళు ఓడే ఇద్దరు పరిసరం ఓడే కొట్టుకున్నారు. పెద్ద మనిషి అండి, నేను తీసుకుంటే అడ్డం చేస్తుంటే నన్ను ఇద్దరు పరిసరం, ఇద్దరు యశవంత్, ఇద్దరు మనోజు, ఇద్దరు జనార్దనం, మనోజు, మంగళపురి బొబ్బులి అంటున్నాడు. ఊర్లోనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కొడుతున్నారు సార్. మా మీద చిన్నపిల్లలు కూడా గొడవలకు వస్తున్నారు. మాకు న్యాయం జరగాలని మేము అడుగుతున్నాం. బొబ్బులి, మనోజు, జనార్దన, రాముడు గైతులు వెళ్ళి 45 ఇల్లు ఉన్నాయంట. వాళ్ళందరూ పోయిందమ్మ నాన్న ఒక ఆమె, వజ్రమ్మ నాకు ఆమె, వీళ్ళందరూ వచ్చారు. కొంతమంది వచ్చారు కానీ మన దొంగసారి గుంపులో వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారు.
మరి ముత్తాలు పడతారు. మాకైతే న్యాయం జరగాల. మేము ఊరికే పెరిగి తాగేసి ఆడవాళ్ళ మీదకి వచ్చేస్తున్నారు సార్. స్టేషన్ కాడికి పోయి వచ్చి కూర్చున్నారు సార్. డైలాగ్ ఎట్ట పెట్టారు కొట్టేసారు. తాగేసి వచ్చేసి మా ఆడవాళ్ళు సింధోళ్ళు ఈ మాయపడి మీరు ఉండకూడదు, గుడి దగ్గరికి మీరు రాకూడదు, మీరు మేము గుడికి దామాస్ డబ్బులు 10,000 కొడేస్తున్నాం సార్. ఆ డబ్బులు కూడా తిరిగి మాకు ఇచ్చేస్తారు. మేము ఊళ్ళో ఉండకూడదు, ఉండకూడదు. మేమైతే వీళ్ళు సింధోళ్ళు వీళ్ళతో మా నాన్న ఎవరం పెట్టుకున్నారు. వీళ్ళు మాతో బాగా కోట మండలం నూతన ముత్తూట్ మినీ గోల్డ్ కార్యాలయం ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్, తిరుపతి జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మర్రి ప్రమీల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ మర్రి ప్రమీల మాట్లాడారు. పేద వ్యవసాయదారులకు అతి తక్కువ వడ్డీతో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో లోన్స్ మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా జలీల్ అహ్మద్ మాట్లాడారు. కోటలో ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నూతన కార్యాలయం ప్రారంభించడం శుభదాయకమని తెలిపారు. పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి బ్రాంచ్ని ఉద్దేశించి కోట, వాకాడు, చిట్టమూరు మండలాల రైతులందరూ ముత్తూట్ ఫైనాన్స్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని, 3 మండలాల్లో అధికంగా పేద రైతులు ఉన్నారు కాబట్టి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ సురేష్, బ్రాంచ్ మేనేజర్ కిరణ్ కుమార్, మస్తన్ బాబు, తిరుమల శెట్టి, కోటేశ్వరం మరియు ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. కేవలం నగరాలకే పరిమితమైనటువంటి ఈ ముత్తూట్ బ్రాంచ్ మా కోట పట్టణంలో, అది కూడా అందరికీ అందుబాటులో. ఈరోజు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే కెనరా బ్యాంకు ఇంత బాగా జరుగుతుందంటే అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఇది బ్రాంచ్ బాగా జరుగుతుంది. అదేవిధంగా ఈ ముత్తూట్ కార్పొరేషన్ ఈ శాఖ అనేది అందరికీ అందుబాటులో ఈ ప్లేస్లో స్టార్ట్ అవ్వడం చాలా సంతోషం. మా మధ్యతరగతి లాంటి కోట, వాకాడు, చిట్టమూరు 3 మండలాల ప్రజలకి, ప్రత్యేకంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందరికీ కూడా అతి తొందరగా ఇటువంటి ఫైనాన్స్ సౌకర్యం ఇటు పెట్టంగానే, గోల్డ్ పెట్టంగానే అమౌంట్ వచ్చే సదుపాయం ఉన్నటువంటి ఇటువంటి ముత్తూట్ మా అందరికీ అందుబాటులో రావడం చాలా సంతోషంగా ఉంది. అందులో మా మిత్రుడు పురుషోత్తం రెడ్డి, అలాగే మా సోదరి ఏఎంసీ చైర్మన్ ప్రమీల మా ఆధ్వర్యంలో ఈరోజు ఈ బ్రాంచ్ స్టార్ట్ అవ్వడం చాలా సంతోషం. అదేవిధంగా ఫ్యూచర్లో ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మేము పిలవగానే వచ్చినందుకు గాను సార్ అన్నట్టుగా యాక్చువల్గా ఇంతవరకు మేము పట్టణాలకి వీటికి మాత్రం ఈవెన్ బ్యాంక్స్ కూడా ఎక్కువగా పట్టణాలకు మాత్రం ఉండేది. బట్ ఇప్పుడు మేము ఏదైతే రూరల్ ఏరియాస్కి ఉన్న బ్రాంచెస్ని కలుపుకుంటూ వెళ్తున్నాం. యాక్చువల్గా సిటీస్ నుంచి పల్లెటూరులో ఏదైతే మండలం ఉందో దాన్ని పెంచుకునే కాదు, వాళ్ళకి రుణపత్రాలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి తీసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది సార్. దట్ ఇంకోటి కూడా చెప్పుకున్నారు, ఇంతవరకు సారే మీడియేటింగ్ చేసి చాలా వస్తువులు ఎవరైనా వెళ్ళిపోతే వాటికి మీడియేటింగ్ చేసి ఉన్నాను. అటువంటిది మన దగ్గర ఛాన్స్ లేదు సార్. ఏదన్నా సరే త్రూ ఆర్బీఐ పాలసీ ప్రకారం వెళ్తాము. ఈవెన్ మాది అదే కాకుండా కస్టమర్ ఫ్లోకి సంబంధించి రిలేషన్షిప్ ఎలా ఉండాలి అని అంటే లోకల్ పర్సన్స్ మేము ఎక్కువగా తీసుకోవడానికి కారణం ఏంటంటే వాటికి మాట చొరవతో మంచిగా పోయే విధంగానే మేము చూస్తున్నాం. అందుకనే లోకల్ పర్సన్స్ ఈవెన్ మహా అయితే ఒక 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్, ఎందుకంటే వాళ్ళు పీపుల్తో మమేకం అవుతారు, వాళ్ళు ఎక్కువగా కలిసి ఉండడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి మేము దాని మీద ఎక్కువ కంటిన్యూ చేస్తున్నాం. లోకల్గా జరిగే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా ఏమున్నా సరే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. దానికి సంబంధించి మేము కూడా మార్కెటింగ్ యాక్టివిటీ మాకంటూ ఉపయోగపడుతుంది, మీకు కూడా మేము సపోర్ట్ చేయగలుగుతాం సార్. అది ఉన్నది. అలాగే మా ప్రోడక్ట్స్ ఓన్లీ గోల్డ్ లోన్ మాత్రమే కాదు సార్, మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్స్టాల్మెంట్లో గోల్డ్ కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు మలబార్కి కానీ లేదా ఖజానా కానీ మీరు వెళ్తే వాళ్ళు ఏ విధంగా మీరు కొనుక్కోవడానికి వెళ్తున్నారో అక్కడ మీకు ఎలా స్కీమ్స్ చెప్తారో మా దగ్గర కూడా మంత్లీ ఇన్స్టాల్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అలాగే గోల్డ్ పాయింట్సే కాదు 22 క్యారెట్స్ ఆర్నమెంట్స్ కూడా మా దగ్గర సేల్ చేస్తాం. అది కూడా ఇన్స్టాల్మెంట్లు మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా సార్? సో అది కాకుండా పాన్ కార్డ్స్ ఉంటాయి మీకు ఇంటర్మీడియట్. చాలా సంతోషంగా ఉంది. బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. నా చేత ఓపెనింగ్ చేయించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేనేజర్ గారు చిన్న రిక్వెస్ట్, పేదవాళ్ళు చదువుకునే వాళ్ళు వస్తే కొంచెం వాళ్ళకి చెప్పి తెలియని వాళ్ళకి అంటే కసరకుండా అవగాహన కలిగించి వాళ్ళకి సహాయం చేస్తారని, వీలైతే
మా రైతులకి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తారు. ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకున్న విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మంచి శుభ పరిణామమని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివ రాకేష్ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురం కోదండ రామాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దసరా చావడి వద్ద శుక్రవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన దేవరాల ప్రసాద్ రెడ్డి, వెంకటరమణమ్మ దంపతులు వ్యవహరించారు. పూజల అనంతరం శ్రీ సిద్ధ విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రం నాట్యాచారిణి కుమారి కందల సుస్మిత బృందం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివ రాకేష్ హాజరయ్యారు. కూచిపూడి నృత్యం చేసిన కళాకారులకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందించి అభినందన తెలిపారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వచ్చున్నాను. సుస్మిత ప్రిన్సిపల్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. మీరేనా? చిన్న వయసులో ప్రిన్సిపల్ అయిపోయారు. సో ఈ ట్రెడిషనల్ ఏవైతే డ్యాన్సెస్ ఉన్నాయో వీటి ప్రాముఖ్యత ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్స్లో చాలామందికి తెలియదు. మనం పాత రోజుల్లో చూసుకుంటే ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఊర్లో బుర్ర కథలు, హరికథలు, మనకి టీవీస్ వీటికి సంబంధించిన సోషల్ మీడియా ఇంత పెనెంట్రేషన్ లేకముందు ఊర్లో ఏదైనా ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివి అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఫెస్టివల్స్ టైంలో మన సంస్కృతిని, మన సంప్రదాయాలని అద్దం పట్టే విధంగా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉండేవి. ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమం జరిగించడం అనేది చాలా సంతోషదాయకం. అట్లాగనే కుమారి సుస్మిత డ్యాన్స్ వేస్తూ ఉంటే నాకు అమ్మవారు ఈ స్టేజ్ మీద ఆడుతున్నట్లు అనిపించింది. అది చాలా చక్కగా చేసాము. అండ్ అట్లాగనే ఈ పిల్లల డ్యాన్స్ మిస్ అయ్యానని అనుకుంటా ఉన్నా నేను. ఈసారి డెఫినెట్గా చూస్తాం. సో ఈ దీన్ని ఏంటంటే ఒక డ్యాన్స్ మాదిరి కాకుండా ఇది బోత్ ఫిజికల్ వెల్బీయింగ్కి అండ్ మెంటల్ వెల్బీయింగ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఈ ట్రెడిషనల్ డ్యాన్సెస్ ఏవైనా కూడా. అట్లాగనే దీన్ని ఒక హ్యాబిట్గా తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఆరోగ్యంగా ఉండేదానికి, మన సంస్కృతి పట్ల, మన సాంప్రదాయాల పట్ల ఒక అవగాహన ఉండి భావితరాలు ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఇలాంటి క్లాసికల్ డ్యాన్సెస్ ఇండియాలో అరౌండ్ ఒక 10 లోపు మాత్రమే ఉన్నాయి. అలాంటిది మన రాష్ట్రానికి కూచిపూడి అనేది మన రాష్ట్ర నృత్యం అనమాట. సో పోయినసారి మాట్లాడుకున్నాం ఇవన్నీ. సో వీటిని ఇంకా ఆదరించాలని చెప్పి ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ చేసినందుకు ఆర్గనైజర్స్ ఎంకరేజ్ చేస్తున్నందుకు పెద్దవాళ్ళు
మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో భాగంగా చిల్లకూరు జాతీయ రహదారి జంక్షన్ నుండి ఆదిశంకర యూనివర్సిటీ వరకు ఆటోలో ప్రయాణించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. చిల్లకూరు మండలంలో ఉద్రిక్తత. ముత్యాలపాడు గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య తీవ్ర ఘర్షణ. గాయపడ్డ బాధితులు 108 వాహనంలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురం కోదండ రామాంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు. అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనం. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి CR న్యూస్.